నిజంగా. కొత్వాల్ గారు, మీరింతటి అసమర్థులని కల్లో కూడా అనుకోలేదు. ఒక కొత్తవాడు మిమ్మల్ని మభ్యపెట్టి మీ ఇంట్లో ప్రవేశించి దొంగను పట్టడానికి మీ వెంట వస్తారంటే అతన్ని అనుమానించని మీరు రహస్య పరిశోధకులుగా నగర రక్షకులుగా ఎందుకు పనికొస్తారు? మీ వయస్సు అనుభవం ఏమైనట్టు? క్షమించండి మహారాజా, నేనే కాదు నా భార్య కూడా పొరపడింది. కామమ్మ మొగుడంటే కామోస్ అనుకున్నాం, అంతేగాని ఈ గజదొంగ ఇలా వస్తాడని మాకేం తెలుసు. ప్రభు, ఇంకొక అవకాశం ఇప్పించండి. వాడిని పట్టి బంధించి చిత్రవద చేసి చీల్చి చెండాడి. లాభం లేదండి కొత్తవాళ్ళ గారు, మీ సంగతి వాడికి పూర్తిగా తెలిసిపోయింది. మీరు తలకిందులుగా తపస్సు చేసినా వాడు మీకు దొరకడు, దొరికినా మీరు వాడిని ఏమీ చేయలేరు. నా మాట నిశ్చయం. మహారాజా, ఆ భారం నాకు అప్పగించండి. తెల్లవారేలోగా వాడి కరచరణాలు బంధించి గాడిద మీద ఊరేగించి తమ సముఖంలో నిలబెడతానని నా కత్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. మీరంతటి సమర్థులే, కాని వాడు మాయావి జిత్తుల మారిగా కనిపిస్తున్నాడు. వాడి మాయలు మర్మాలు నా ముందు పనికిరావు మహారాజా. వ్యూహాలు భేదించడం, ప్రతి వ్యూహాలు పన్నడం మాకు వెన్నతో పెట్టిన విద్య. ఆజ్ఞాపించండి. షహబాజ్, వెళ్ళండి. ఏమిటది? గజదొంగ ఉత్తరం ప్రభు. చదువు. శానాని, నా కోసం వెతకనవసరం లేదు. నేటి రాత్రికి అష్టమచంద్రుడు అస్తమించే వేళకు ధరణిగిరి వద్దకు దయచేయండి. ద్వంద్వ యుద్ధంలో నన్ను ఓడించి బంధించండి. ఒకవేళ మీరే ఓడిపోతే మీ అందాల కుమార్తెకు నన్ను భర్తం చేసి ఆశీర్వదించండి. ఇట్లు గజ దొంగ. ఎంత దురహంకారం, ఎంత దుర్మదం! దొంగకెత్తు చంపరిచనమా? ఈ దుర్మార్గుడి శిరస్సు నేల రాలే వరకు నాకు శాంతి లేదు. సెలవు మహారాజా. మహారాజా, ఒక్క మనవి. శానాన్ని శపథం చేసి కొన్ని క్షణాలైనా కాలేదు కదా, అప్పుడే ఈ వార్త వాడికి అందడం, వాడు దానికి జవాబు పంపించడం, ఇదంతా ఏదో ఆశ్చర్యంగా ఉంది. అసలు ఆ దొంగే మనలో ఒకడై మసగడం లేదు కదా. అసలు వాడిని బంధించడానికి ఈ కండ బలం, గుండె బలం ఏమీ లాభం లేదు మహారాజా. బుద్ధి బలం కావాలి. ఎవరు ఏ బలంతో బంధించినా సరే ఆ దొంగను ప్రాణాలతో పట్టి మాకు అప్పగించిన వారికి 10,000 వరహాలు బహుమానమని ప్రకటించండి. చేతనైతే నిరూపించుకోవచ్చు. కొత్వాల్ గారు, మీరు ప్రయత్నించండి. అవునని కాదని అనవేలరా, అందాల నా రాజాలు కేలరా. అవునని కాదని అనవేలరా, అందాల నా రాజాలు కేలరా.
సందడి చేసేను డెందములోన తొందర చేసేను అందని వలపులు గంధము పూసేను అందని వలపులు గంధము పూసేను సుందరి జాలిగా చూసేను అందాల నా రాజా అలుకేలరా మరులను చిలికించు చిరునవ్వులే మాయే మనసును కంపించు కను సన్నలే మాయే మదనుని తూపులు మరి మరి పదునాయే మదనుని తూపులు మరి మరి పదునాయే మౌనము చాలించి నన్నేలరా అందాల నా రాజాలు కేలరా అవునని కాదని అనవేలరా అందాల నా రాజాలు కేలరా ఏమండి ఇంత కష్టపడి ఆడానే మెచ్చుకోకపోయినా పర్వాలేదు కనీసం ఒక మందహాసం ఇక నా కోపం వస్తుంది ఏమిటి ఈ నాటకం ఎందుకు మౌనం నా బాధ నీకు తెలియదు విజయ. తెలియ చెప్పండి. ఇంకేం చెప్పమంటావు? దొంగను పడతానని మీ నాన్న శపథం చేశాడు. మీ నాన్నను ఓడించి నిన్ను చేపడతానని దొంగ శపథం చేశాడు. మంచి నాగదేం కావాలి. అదేనా మీ దిగులు? వాడి వల్ల ఏమవుతుంది? విజయ, అంత తేలిగ్గా తీసి వాడు మహారాజు ముఖానికి మసిపూశాడు. కొత్త వాళ్ళను మాయ చేశాడు. మీ నాన్నను ఓడించటం ఖాయం, నిన్ను చేపట్టడం ఖాయం. అదా సంగతి. మా నాన్న అంటే ఏమనుకున్నారు? మహావీర పథకం పుచ్చుకున్న మల్లయోధుడు. కత్తి పడితే ఎదిరించేవాడు ఇంకా ఈ దేశానికి రాలేదు. అందుకే వీడు వచ్చాడేమో. ఈ దారులు కొట్టే దొంగ మా నాన్నను కొట్టేది. అసలే వాడు గజ దొంగ. వెనకపాటును దెబ్బతీస్తే మా నాన్న దగ్గర ఇవన్నీ సాగవు. ఆయన జీవితంలో అవును, చేతిలో మంచి చేవుండవచ్చు, చిత్రాతి చిత్రమైన పనులు చాలా చేసి ఉండవచ్చు. కానీ వయసు ముదిరిన తర్వాత తపాకాయ తేలకపోవచ్చు. సుమను, అందుకు నాది అభయం. నీ ధైర్యం నీది, నా దిగులు నాది. అసలు ఆ గజ దొంగ ఇక్కడెక్కడైనా తిరుగుతున్నాడేమో. భయపడకు, మన ఇద్దరిని ఇక్కడ చూస్తే నీకు కూడా ప్రమాదం. ఎందుకైనా మంచిది వెళ్ళు. అదృష్టం ఉంటే ఆ తర్వాత కలుసుకుందాం. మీరేవో ధైర్యవంతులు అనుకున్నాను. ఇంతేనా? ఇప్పటికి ఇంతే. పద. మహాదేవ పథకం పుచ్చుకున్న మల్లయోధులకు ఘనస్వాగతం. ఎక్కడ నువ్వు? ఇక్కడ. జగాదిగా చూడవలసింది మీరు కాదు, మీ అమ్మాయి. పోరాడతామన్నారుగా, బెదిరి చూస్తారే. బెదరుతున్నానా? కాచుకో.
మామగారు మనలో మాట ఇప్పుడైనా ఒప్పుకుంటారా? నేను మీకు తగ్గ అల్లుండని. నువ్వు నాకు అల్లుడువా? ఓహో, కాదేమిటి మామగారు? మీ కూతురు ఎలా ఉంటుంది? అలా ఉంటుందా నీలా ఉంటుందా? నీలా ఉంటూ చూడలేము. చూడలేము ఇప్పుడు చూడు. చిన్నప్పుడెన్నో చిత్రాతి చిత్రమైన పనులు చేశారన్నారు, కానీ ఇప్పుడే చిత్తైపోతున్నారా చూడండి. మామగారు మీకు మర్యాద చేసి పంపాలి. కాబోయే మామగారికి కాబోయే మామగారు గౌరవనీయులైన సైన్యాధ్యక్షులు, మహావీర పథకం పొందిన మల్ల యోధులు. మిమ్మల్ని సామాన్యంగా గాడిద మీద ఎక్కించి పంపిస్తామా? గుర్రం మీదే సాగనంపుతాం. గుర్తుంచుకోండి, పెళ్లి ముహూర్తం త్వరలో ఏర్పాటు చేయండి.